అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీఏ శ్వాస, టీడీపీఏ ధ్యాస. ఆ నియోజకవర్గంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ జెండాను బుధాలపై వేసుకొని పార్టీ పరువు కోసం కూడా ప్రయాసపడిన వ్యక్తి అతను. ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో కూడా టీడీపీ అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూసి ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గం టీడీపీ రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో ఉండిపోతున్నారు ఇంటూరు రాజేష్. అసలుకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండడానికి గల కారణాలు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొదటి నుంచి కూడా మీరు టీడీపీ వాది. 2024 ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు కూడా మీ పేరు కూడా ప్రాచారంగా వినిపించిన ఈ కందుకూరు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా మీ పేరు అయితే రాకపోవడం కల ముఖ్యమైన కారణం పార్టీలో ఉన్నటువంటి మీరు ముఖ్యంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఎందుకు బరిలో ఉండబోతున్నారు? మాకు 2019 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వైసీపీ ప్రభంజనంలో అప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ టీడీపీ జెండా, టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. కానీ ఆ పరిస్థితులను తట్టుకొని బయటకు వచ్చే ఇది లేనప్పుడు మనము శివరాం గారిని, రామారావు గారిని వారి ఆశీస్సులతోటి ఇక్కడికి వచ్చి ఎవరైతే పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి అందరికీ కలిసి ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మన క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహంగా ఉంది, మనం ఒక ఆఫీస్ పెట్టుకొని ఏదన్నా మన కార్యకర్తకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూర్చొని మాట్లాడుకునే విధానం ఉండాలని చెప్పి ఆ రోజు మనం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. పంచాయతీ ఎలక్షన్లో శివరాం గారు, నేను ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అక్కడున్న పరిస్థితుల్ని వాళ్ళ దగ్గర తెలుసుకొని వాళ్ళకున్న ఇబ్బందుల్ని కూడా మేము ఆ రోజు భరోసా ఇచ్చాం. ఏదైతే రేపు జరగబోయే రోజుల్లో మీ మీద పోలీసులు కానీ లేక రెవెన్యూ సిబ్బంది కానీ ఏది వేధింపులు వచ్చినా మేమిద్దరం ఇలాగే వచ్చి మీకు అండగా ఉంటాం, మీరు భయపడద్దు, పదవి ఉన్నా లేకపోయినా మేము ఉంటామని చెప్పి ఆ రోజు భరోసా ఇచ్చాం. అదే మాట ప్రకారం మేమిద్దరం కూడా ఈ 4.5 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాం. ఆ తరువాత జరిగినటువంటి పరిణామాల్లో మేము అడిగింది ఏంటంటే టికెట్టు ఇచ్చే విధానంలో మాకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మా అధ్యక్షుల వారిని బాబు గారు కానీ మా యువ నాయకులు లోకేష్ బాబు గారిని కూడా మేము రిక్వెస్ట్ చేశాం. మీరు ఏదైతే ఐవీఆర్ఎస్ సర్వే పెట్టారో ఆ సర్వేలో మా పేరు కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేదనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు గమనిస్తే ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది, కానీ పార్టీ అభ్యర్థి పట్ల చాలామంది వ్యతిరేకతతో ఉన్నారు. పార్టీకి నష్టం జరుగుద్దనే ఉద్దేశంతో పార్టీ గెలుపు కోసం మేము పోటీ చేస్తున్నాం, కానీ పార్టీని వ్యతిరేకించాలనే ఉద్దేశం అయితే మాది కాదు. మొదటి నుంచి కూడా మీరు టీడీపీ పార్టీ వాదై ఉండి మీరు అభ్యత్వాన్ని అంటే అధిష్టానానికి తెలియజేశారంటున్నారు. అక్కడి నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మీరు టీడీపీ పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారని చెప్పేసి మీ శ్రేణులకు ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అధిష్టానాన్ని కూడా తెలియజేయడం జరిగిందంటారా? తప్పకుండా మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళాను, మా యువ నాయకుల దృష్టికి తీసుకెళ్ళాను. సార్, 4.5 సంవత్సరం నుంచి జెండా పట్టుకొని కష్టపడ్డాం సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతని వ్యక్తిత్వం వల్ల మనం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా సరే శివరాం గారు, నేను, మాజీ శాసనసభ్యులు రామారావు గారు ప్రతి ఒక్కరూ సహాయంతో ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మనం గెలవాలా, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలా, కాబట్టి మీరందరూ సహాయం చేయండి అని చెప్పి మా మంచితనంతో ప్రతి గడపకి వెళ్ళి అడుగుతున్నాము. పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది. తప్పకుండా గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు బహుమానంగా ఈ సీటు మేము ఇవ్వబోతున్నాం. ఇప్పుడు కందుకూరులో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ రెబల్ అభ్యర్థిగా మీరు బరిలో ఉంటే నిన్న మాజీ శాసనసభ్యులు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి డాక్టర్ దివి శివరాం గారు కూడా మీకు బహిరంగంగా కూడా మద్దతు తెలుపుతాడు. నేను ఇంటూరి రాజేష్కి నేను మద్దతు తెలియజేస్తాను, నాగేశ్వరికి చేయబోయని చెప్తున్నారు. ఇది మీకు బలం చేకూరే అవకాశం ఉందంటారు? మాజీ శాసనసభ్యులు 2 సార్లు కందుకూరు నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి దివి శివరాం గారు టీడీపీ జెండా మీద. ఆ తరువాత జరిగిన పరిణామాలలో కూడా స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవటం జరిగింది. దివి ఫ్యామిలీ అంటేనే కందుకూరులో టీడీపీ అంటేనే దివి ఫ్యామిలీ అన్నట్లుగానే ఈ రోజుకి కూడా కందుకూరు నియోజకవర్గంలో ఉంది. శివరాం గారి ఆశీస్సులు ఉన్నప్పుడు
నేను రేత్రింబొగుళ్ళు శివరాం గారు నేను కష్టపడి జెండా పట్టుకొని గెలిచి బాబు గారికి బహుమతిగా ఇస్తాం. దివి శివరాం గారు రాజకీయ చరిత్ర 35 సంవత్సరాల పైగా ఉంది కందుకూరు నియోజకవర్గం. కానీ ఏ రోజు కూడా కంటతడి పెట్టిన పరిస్థితి లేదు. కాకపోతే ఆర్టీవీ సంప్రదించిన నేపథ్యంలో ఒకవేళ రాష్ట్రంలో కందుకూరు నియోజకవర్గం సీటు ఓడిపోవడం వల్లే ముఖ్యమంత్రి హోదా మిస్ అయ్యే పని అయితే నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఛాలెంజ్గా తీసుకొని 2024 ఎన్నికలకు ముందుకెళ్ళబోతున్నారు? అటువంటి వ్యక్తులు ఈరోజు అంత బాధ వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడున్న పరిస్థితులు మా అధిష్టానం కూడా గమనించాలని నేను కోరుకుంటున్నా. అంత పెద్ద నిర్ణయం తీసుకోవటం అంటే ఆయనకు బాబు గారు మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, వాటన్నిటికంటే కూడా ఇక్కడున్న పరిస్థితులు, వాళ్ళ ఫ్యామిలీకి ఎదురైనటువంటి చేదు అనుభవాలతోటి అంత స్థాయిలో మాట్లాడాడు, భావోద్వేగానికి గురయ్యి. అటువంటిది రానివ్వకుండా మేము శివరాం గారు 100కు 100% రేత్రింబొగుళ్ళు కష్టపడి ప్రతి ఒక్కరు అవసరమైతే కాళ్ళైనా నేను మొక్కి శివరాం గారితో పాటుగా గెలిచి బాబు గారికి ఇస్తాం. కానీ అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు టీడీపీలో సీనియర్ నాయకులు ఉన్నప్పుడు దివి శివరాంతో పాటు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు పోతల రామారావు, అదేవిధంగా మరి కొంతమంది టీడీపీ నాయకులు కందుకూరు నియోజకవర్గం ఇచ్చున్నారు. ఇటువంటి మీరు రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండిపోతున్న ఇటువంటి సమయంలో వీరందరూ కలుపుకునే కోసం ఏదైనా సంప్రదింపులు జరిపి ఏదైనా ప్రణాళిక ఏమైనా ఉందా? ఇంటూరు రాజేష్ ఏ విధంగా 2024 ఎన్నికలకు ముందుకు పోతున్నాడు? దివి శివరాం గారి ఆశీస్సులు, పోతల రామారావు గారి ఆశీస్సులు, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల ఆశీస్సులు, కార్యకర్తల ఆశీస్సులు, మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ ఎలక్షన్లకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము. అందరూ కూడా మా కొడుకు, మా తమ్ముడు, ప్రతి ఒక్కరూ కూడా యువకులు మా అన్న అని చెప్పి పెద్ద ఎత్తున మేము సపోర్ట్ చేస్తామన్నా, నువ్వు పోటీ చెయ్యి, నీ గెలుపులో మేము భాగస్వాములు అవుతామని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ భుజం తట్టి ముందలకు నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను పోటీ చేస్తున్నాను. అంతే. ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు మీరు రోజు రోజుకి చూస్తే రేపు రాబోయే రోజుల్లో మీకే అర్థమైంది. ఒక ప్రభంజనం అలా శివరాం గారి ఎంట మా ఎంట కూడా జనం నడిచే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ రోజు ఏ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా రేత్రి 1 గంట సమయాన డోరు తట్టినా పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు శివరాం గారు. అటువంటి వ్యక్తి సపోర్ట్ నాకు లభించటం, రామారావు గారి ఆశీస్సులు నాకు ఉండటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల ఆశీస్సులు ఉండటం కూడా నా బలం అని మీకు తెలియజేసుకుంటాను. ఇది మొత్తానికైతే కూడా కందుకూరు నియోజకవర్గ టీడీపీ రెబల్ అభ్యర్థిగా కూడా బరిలో ఉన్నటువంటి ఇంటూరు రాజేష్ ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు దివి శివరాం, అదేవిధంగా పోతల రామారావు సహకారంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులు, అదేవిధంగా ఇంటూరు రాజేష్ని అభిమానించే వారి సహకారంతో కూడా ముందుకు పోయి 2024 ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంలో మరోసారి గెలిచి టీడీపీగా కూడా బహుమానం అయితే నేను ఇస్తానని చెప్పేసి కూడా ఇంటూరు రాజేష్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.